హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ పింఛన్దారుల గుడ్ న్యూస్. తెలంగాణలో కొత్త పింఛన్దారుల గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలో కీలక ప్రకటన చేయబోతుంది సర్కార్. ప్రజా సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్దారుల ఓ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. త్వరలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా తెలిపింది. ఇందులో భాగంగా త్వరలో కసరత్తు కూడా ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల కోసం 10 లక్షల పైగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారిలో ఆదుకునేందుకు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై దృష్టి పెట్టింది సర్కార్. ఇప్పటికే ప్రభుత్వం 11 రకాల పింఛన్లు అందిస్తుంది. ప్రభుత్వం మొత్తం 42 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పింఛన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది సర్కార్. పింఛన్ తీసుకొని చనిపోయిన వాళ్ళ స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైన ఆలోచన చేస్తుంది సర్కార్. కాగా త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీ శాఖ అధికారులను కూడా భావిస్తున్నారు. బడ్జెట్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. కొత్త పింఛన్లు ప్రతిపాదనను పంచాయతీరాజ్ శాఖకు త్వరలో పంపనున్నారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించనున్నారు. ఈ మేరకు కొత్త పింఛన్ లబ్ధిదారుల ప్రక్రియ అనేది వేగవంతంగా చేయాలని కూడా సర్కారు అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే కొత్త పింఛన్లు జారీ చేయడానికైతే తెలంగాణలో కొత్త పింఛన్దారుల గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. త్వరలో కూడా ఒక కీలక ప్రకటన చేయబోతుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.